నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, ఈ నెలలో మరి రవి శనుల కలయిక ఉంది. ఈ రవి శనుల కలయిక అనేసి అంటే అందరూ కంగారు పడుతుంటారు. మరి ఈ రవి శనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవి శనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాను మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచి, అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం, ఏనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు. సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, ఏదైనా ఒక సెగ తగిలేది ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది. ఆ 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో, వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు. ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవి శనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి ఫిబ్రవరి 14 నుండి రవి మార్పు చెందుతున్నాడు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అమ్మ, రవి శనుల కలయిక వలన మరి మీనరాశి వారిలో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు? మీనరాశికి రాసాధిపతి వచ్చి గురువు. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. అయితే మీనరాశి వాళ్ళకి కూడా ఏళ్ళనాటి శని నడుస్తోంది. వీళ్ళకి వ్యయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, అందులో ఇక్కడ షష్టమాధిపతి వీళ్ళకి రవి. ఈ షష్టమాది అంటే శత్రు రుణ బాధలకి, దానికి పట్టుదలకి, ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి కారకుడైన రవి వచ్చి వ్యయపడిపోయాడు. ఎప్పుడైతే వ్యయపడి
శత్రుక్షేత్రంలో ఉన్నాడు. శత్రుక్షేత్రంలో ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నాడు, శత్రువుతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ ఏమైపోయింది, ఈ అంటే ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి మీనరాశి వాడు. అంటే ఈ రవి ఆ శని ఉన్న సమయంలో తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణ బాధలు, ఏదైనా అప్పులు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇది ఎంతవరకు ఇంపార్టెంట్, ఈ అప్పు చేస్తే తీర్చుకోగలమా లేదా, ఇలాంటి విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళైనా లేకపోతే ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళతో కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. అందులో వీళ్ళకి ముఖ్యంగా ఏలినాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి కూడా ఉంది. వ్యయ స్థానంలో రవి మరియు శనులు ఉన్నారు కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ముఖ్యంగా అంటే ప్రయాణాలు ఎక్కువగా చేయడం, చేసే వృత్తుల్లో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ పని పూర్తి అవ్వలేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి. అలాగే ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, ఏదో నిత్య కలహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ భోజన సౌఖ్యం సరిగ్గా లేకపోవడం, సమయానికి భోజనం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి ఈ వీళ్ళిద్దరూ కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల కనిపించేవి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి లాభాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి లాభాలు ఏదైనా వృత్తి ఉద్యోగపరంగా ఏదైనా మన లాభాలు వ్యాపారపరంగా లాభాలు ఎదురు చూస్తూ ఉంటే వ్యయ స్థానంలో రవి కూడా చేరాడు. సాధనకి సంబంధించిన ప్రక్రియ, ఆయన ఏమో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే చేసే సాధనా లోపం ఏర్పడుతుంది. అంటే మనం ఎంతైతే ఎఫర్ట్ ఇవ్వగలమో అంత ఆ పని మీద అంత ఇవ్వలేం. ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక గంట పని చేయాలనుకో, అంత గంట సేపు చేయలేడు. మామూలుగా అయితే వ్యక్తి గంట చేయగలడు, కానీ ఈ సమయంలో అంత ఇంట్రెస్ట్ కానీ అంత శ్రద్ధ కానీ దాని మీద ఉండగా అరగంట అయిపోగానే బ్యాక్ వచ్చేయడం, అలా కొద్దిగా శ్రద్ధ తక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఒక్కోసారి చిన్న చిన్న ఆపదలు ఏవో ఒకటి, అంటే మనం మాట్లాడే మాటల వల్ల కావచ్చు, లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇవి, లేకపోతే మనని ఎవరో ఒకళ్ళు మనం తప్పు చేయకపోయినా కూడా, అక్కడ నిజంగా యాక్చువల్గా తప్పు చేయలేకపోయినా కూడా ఎవరైనా అఘోరంగా మాట్లాడడం, అఘోరపరచడం, అపకీర్తి, లేకపోతే చిన్నబుచ్చడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అయితే మిగతా గ్రహాల యొక్క స్థితి ఉన్నా కూడా కేవలం రవిశనులు ఇద్దరు శత్రుగ్రహాలు అవ్వడం వల్ల, శత్రుక్షేత్రాల్లో అందులో వీళ్ళకి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొంత నెగిటివిటీ అనేది కొంచెం స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మీనరాశి వాళ్ళకి ధనబలం, ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దైవబలం అనేది చాలా అవసరం. అయితే ఇది కంటిన్యూగా నెల మొత్తం ఉంటుందా అంటే నెల మొత్తం ఏమి ఉండదు. ఇంపాక్ట్ ఎక్కువగా ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 29 వరకు దీని ఇంపాక్ట్ అనేది కొంచెం కనపడుతూ ఉంటుంది. అంటే డిగ్రీస్కి దగ్గరగా వస్తాడు కాబట్టి రవి వెళ్ళి శని భగవానుడికి దగ్గరగా వెళ్తాడు కాబట్టి కొంచెం ఈ సమయంలో కొద్దిగా ఈయనకి అతీవ్రత అనేది కనపడుతుంది. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు గోధుమలతో మనకి చపాతీలు చేస్తాం కదా, వీళ్ళు మనం ఆ చపాతీలని వీధి కుక్కలకు కానీ లేదా గోవుకు కానీ ఇలా చపాతీలు చేసి తినిపించడం. అంటే తినిపించడం అంటే అక్కడ పెడితే ఆటోమేటిక్గా అవే తింటాయనుకోండి, ఇలా చపాతీలు తినిపించడం. అలాగే గోధుమలు నానబెట్టైనా సరే గోవుకి పెట్టడం. అంటే కొంతమందికి ఆ టైం ఉండదు, ఇంట్లో అమ్మ గోధుమలు నానబెట్టేస్తారు, లేకపోతే పిల్లల బదులు తల్లే చేయడం ఉంటుంది, ఒక్కోసారి భర్త బదులు భార్య చేస్తుంది, ఇలా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు గోధుమలు నానబెట్టేసి గోధుమలు గోవుకు తినిపించడం. ఆదివారం నాడు ఈ మాసంలో వచ్చే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ఈ సమయంలో ఉన్నప్పుడు మనకి ఒక పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఏదైనా తీసుకుని మనకి గోధుమ దీపం మాఘమాదంటే ఒక గుప్పెడైనా సరే గోధుమలు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దాని మీద ఇంకో మట్టి ప్రమిద పెట్టి దాని మీద దీపం పెట్టడం. పొద్దున్న రవిహోరలో, పొద్దున్నే సూర్యోదయం అవుతుండగా పొద్దున్న రవిహోర వస్తుంది, రవిహోరలో ఈ దీపాన్ని పెట్టడం. ఎక్కడ పెట్టాలి? ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి. రవిహోరలో దీపాన్ని పెట్టడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలా దీంతోపాటు నిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణలు
ఇలాంటివి చేయడం ద్వారా కొంత తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే అమ్మ, ఈ మీనరాశి వారికి రవిశనుల కలయిక వలన ఎలాంటి ప్రభావం కలుగుతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.